ఏపీలో ఎన్నికల వేళ పలు రాజకీయ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బడా లీడర్లుగా దశాబ్దాల అనుభవజ్ఞులుగా పేరున్న ప్రముఖులకు టికెట్లు దక్కకపోవడం, అనూహ్యంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేని, ఊరు పేరు లేని నాయకులకు పోటీ చేసే అవకాశం లభించడం వంటి విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో 4.5 దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు. దానికంటే ముందు ఎంపీ జాబితాలోనూ ఆయన పేరు లేదు. నిజానికి సోము వీర్రాజు ఈసారి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటు కాస్త పురంధేశ్వరికి వెళ్లింది. రాజమండ్రి అర్బన్, రూరల్లలో ఏదో ఒక అసెంబ్లీ సీటైనా దక్కుతుందనుకుంటే అది దక్కలేదు. దాంతో సోము వీర్రాజుకు ఇప్పుడు రాజకీయంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజుకు ఈసారి పోటీ చేయకపోవడానికి అవకాశం రాకపోవడం పట్ల మాత్రం సర్వత్రా చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా బీజేపీలో వలస నాయకులకే టికెట్లు దక్కాయనే అసంతృప్తి చాలా మంది సీనియర్లలో ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని వెనక్కి నెట్టేశారని, మధ్యలో వచ్చిన సుజనా చౌదరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్ వంటి వారికి టికెట్లిచ్చారని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ అగ్రనాయకులకు కొంతమంది సీనియర్లు ఇటీవల లేఖ రాశారు. అది జరిగిన తర్వాత కూడా సీనియర్లకు పూర్తిగా టికెట్లు ఇవ్వలేదంటే హైకమాండ్ ఆలోచనలు ఏమిటో అర్థం కావడం లేదని వారంటున్నారు.